హలో అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి జామకాయతో ఐస్ క్రీమ్ చేసుకుంటున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. జామకాయ ఏ సీజన్‌లో అయినా ఈజీగా లభిస్తుంది కాబట్టి మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు ఐస్ క్రీమ్ అని అడిగినప్పుడు బయటికి తీసుకెళ్లకుండా ఇలా ఒక్కసారి చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బాగా పండిన జామకాయని తీసుకోండి. దీన్ని ఇలా 2 పీసెస్‌లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్‌తో మధ్యలో ఉన్న పల్ప్ మొత్తం తీసుకోవాలండి. చూడండి, ఇలా పల్ప్ మొత్తం తీసుకోవాలి. ఇలా బాగా పండిన పండైతే మనకు చాలా తియ్యగా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా 2 సైడ్స్‌లోంచి నేను పల్ప్ మొత్తం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం తీసుకున్న పల్ప్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి కొన్ని కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకుందాం. అలాగే దీంట్లోకి టేస్ట్ కోసం 2 ఇలాచీలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అదంతా మిక్సీ పట్టుకోవాలండి, చాలా స్మూత్ పేస్ట్ లాగా. ఇప్పుడు అలా మిక్సీ చేసుకున్న దాన్ని ఇలా జామపండు ఒక సైడ్‌లో వేసుకుందాం. ఇలాగే 2 సైడ్స్ కూడా ఇలా క్రీమ్‌తో ఫిల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కలర్‌ఫుల్‌గా కనిపించడానికి నేను స్ప్రింకిల్స్ యాడ్ చేస్తున్నానండి. ఇలా 2 సైడ్స్ స్ప్రింకిల్స్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2, 3 గంటల పాటు ఫ్రీజర్‌లో ఫ్రీజ్ చేసుకోవాలండి. చూడండి, ఒక 2, 3 గంటల తర్వాత మనం ఫ్రీజర్‌లోంచి తీసి చూస్తే మనకి ఇలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. చూడండి, చక్కగా కలర్‌ఫుల్‌గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఇలా చాకుతో కట్ చేసుకొని పీసెస్‌లా కూడా తినొచ్చు. లేదంటే ఒక స్పూన్ వేసుకొని ఐస్ క్రీమ్‌లా కూడా తినొచ్చండి. చాలా బావుంటుంది. ఎలా తిన్నా టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న రెసిపీస్‌ని చూడడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.